దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ తనకు 2 సీట్లు ఆఫర్ చేసిందన్నారు. అయితే తాను మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈసారి తాను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అందుకు గల కారణాలేంటో నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేదన్నారు. అందుకే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ అగ్రనేతలకు చెప్పేశారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ అధిష్టానం నిర్మలా సీతారామన్ కు 2 సీట్ల ఆప్షన్ ఇచ్చింది. ఏపీ కానీ తమిళనాడు నుంచి కానీ పోటీ చేయమని తనకు జేపీ నడ్డా ఆఫర్ ఇచ్చినట్లు వివరించారు. ఎన్నికల్లో తాను పోటీ చేయనని 10 రోజులు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశ ఆర్థిక మంత్రి వద్ద డబ్బులు లేవా అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. నా జీతం, నా సంపాదన, నా పొదుపు మాత్రమే నా వద్ద ఉందన్నారు. దేశానికి సంబంధించిన డబ్బు నాది కాదన్నారు.